మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కన్యారాశి వారికి ఆగస్టు మాసంలో కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇప్పుడు వీళ్ళకు ఉండే గ్రహస్థితిలో లగ్నంలో శుక్రుడు నీచంలో ఉన్నాడు, అండ్ 12వ స్థానంలో కేతువు, లాభస్థానంలో రవి గురువులు కలయిక, అండ్ దశమ స్థానంలో బుధుడు ఉంటూ ఆ బుధుడు మళ్ళా 5వ తేదీకి లాభంలోకి వస్తున్నాడు, అండ్ కుజుడేమో లాభస్థానంలోకి వెళ్తున్నాడు, అంటే దశమ స్థానంలోకి వస్తున్నాడు, అంటే వృత్తి స్థానంలోకి వస్తున్నాడు. మరియు 6లో రాహు, సప్తమంలో శని ఉన్నాడు. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ కన్యారాశి వారికి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి వీళ్ళకంతా శుభం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం 16వ తేదీ వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీరు వ్యాపార పరంగా అయితే చాలా బాగుంటుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. వీళ్ళ సంతానాన్ని వీళ్ళ మేనమామ వరుస వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉంటే అక్కడికి పంపించడానికి, విదేశాల్లోకి పంపించడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అయితే వీరు కుటుంబ సభ్యుల్లో ఉండే స్త్రీల మూలంగా కూడా కొంత స్ట్రెస్ అవుతారు చెప్పాలంటే. ఎందుకంటే కుటుంబ స్థానాధిపతి శుక్రుడు రాశిలో ఉండి నీచపడ్డాడు కదా, అది కాకుండా దాని మీద కుజుడు దృష్టి కూడా ఉంది. అందుకని గురుగారు, కొత్త అవకాశాలు లేదా గుర్తింపు పరిస్థితి ఏంటంటారు వీళ్ళకి? గుర్తింపు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా కొంచెం ఈ శుక్రుడు లగ్నంలో ఉన్నందుకు వ్యాపారంలో మంచి గుర్తింపు, వ్యాపారంలో లాభాలు వస్తాయి. కానీ పర్సనల్ విషయాలకు వచ్చేసరికి మాత్రం కొంచెం శుక్రుడు వల్ల కొంత ఈ అంటే శారీరకంగా చూసుకుంటే చిన్న చిన్న స్కిన్ ఇష్యూస్ రావడం కానివ్వండి, కొద్దిగా ఒత్తిడి అంటే స్త్రీల వల్లే కొంచెం ఒత్తిడి రావడం అనేటువంటిది చూపిస్తుంది చెప్పాలంటే, గుర్తింపు కంటే కూడా చెప్పాలంటే. కాకపోతే వ్యాపారాల్లో వచ్చే గుర్తింపులు, వ్యాపారం భలే చేశాడనో లేకపోతే సక్సెస్ పొందాడనో ఇలాంటివి వస్తాయి మళ్ళీ పర్సనల్ కంటే కూడా. ఇక్కడ కన్యారాశి వారికి ఎప్పుడైతే రాశిలో శుక్రుడు ఉన్నాడో, ఇది కూడా ధనాధిపతి, భాగ్యాధిపతి, ధనభాగ్యాధిపతి ఎప్పుడైతే రాశిలో నీచబడి ఉన్నాడో, తండ్రి నుంచి వచ్చే ధనం విషయంలో కానీ, తండ్రికి ఇచ్చే ధనం విషయంలో, అది తండ్రికి సంబంధించిన ధనం సంబంధించిన విషయాల్లో, లేదా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఈ నెలలో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కొన్నిసార్లు కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల కావచ్చు, ఏదైనా కారణం వల్ల కావచ్చు, ఉద్యోగ మార్పిడి అనేటువంటిది కనబడుతుంది వీరికి పర్టికులర్గా. ఓకే, అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే లాభంలో వీళ్ళకి ఈ నెలలో రవి గురువులు ఇంకో 15 రోజులు ఉంటారు లాభస్థానంలో. దాన్ని జీవాత్మ సంయోగము అంటారు. జీవాత్మ సంయోగం ఎప్పుడైతే లాభంలో ఏర్పడుతుందో, దాంతోపాటు బుధుడు కూడా వచ్చి కనెక్ట్ అవుతున్నాడో, ఖచ్చితంగా వీరికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కాకుండా వ్యాపారం విషయంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు చూపిస్తున్నాయి, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఖచ్చితంగా. కోర్టు కేసులు ఇట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే గెలవడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే సప్తమంలో ఉండే శని వక్రించడం వల్ల కొన్ని సంబంధాలు, ఎందుకంటే రాశిలో శుక్రుడు సంచారము, నీచబడి శుక్రుడు సంచారము, సప్తమంలో శని వక్రగతి వలన ఏదైతే వీళ్ళు ఫలానా అంటే సంబంధం అనుకుంటున్నారు, గతంలో అనుకున్న సంబంధమే కొంచెం మిస్ అవ్వడము, ఇలాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే వీళ్ళకి కెరీర్ పరంగా బాగుండాలి అంటే కుజగ్రహం దగ్గర దీపారాధన, శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ, మొండి బకాయిలు ఉంటాయి, ఆ వసూలు కాక ఆశలు వదిలేసుకుని ఉంటారు, ప్రయత్నిస్తే ఏమన్నా రిజల్ట్ ఉంటుందంటారా? మొండి బకాయిలు ఛాన్సెస్ ఉంటాయండి, కాకపోతే పూర్తిగా ఒకటేసారి కాకుండా కొంచెం అంచెల వారీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇచ్చిన అప్పు విషయంలో. ప్రస్తుత విషయంలో మరి వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. మరియు ధ్యానం, శ్రీమాత్రే నమః అనే ధ్యానం చేయడం మంచిది చెప్పాలంటే. వీళ్ళకి ఇటువంటి క్షేత్రాలకు వెళ్తే బాగుంటుంది అంటారు? వీళ్ళు వెళ్ళవలసినటువంటి క్షేత్రాలు
అమ్మవారి ఆలయాలే మంచిదండి. ఎందుకంటే శుక్రుడు లగ్నంలో నీచిపడి ఉన్నాడు కదా, అప్పుడే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది క్లియర్ అవుతుంది. అమ్మవారి ఆలయాలకు వెళ్ళడము, గణపతి క్షేత్రంలో ఏదైనా సేవ చేయడము, ఇవి ఎక్కువగా చేయాలి మీరు. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్ర లేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రవణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ, ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.